హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో ముందుగా అందరికీ ఉపయోగపడే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ మధ్య ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి మనకు సూపర్ మార్కెట్ లో ఇలాంటి కాటన్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. వాటితో అయితే చాలా మంచి ఉపయోగకరమైన వీడియో అయితే నేను చేశాను. అదేంటంటే లాస్ట్ లో చూడండి, అవి ఎందుకు ఉపయోగించానో అర్థమవుతుంది. అయితే ఈ రోజు జొన్నలతో మనం ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలో చూసేద్దాం. జొన్నలతో అయితే జొన్న రొట్టె చాలా మందికి తెలిసింది. ఇది చాలా మందికి చేయడానికి రాక చేసుకోలేరు కదా. వచ్చిన వాళ్ళైతే జొన్న రొట్టె ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫుల్ వీడియోలో కూడా ఈజీగా ఎలా చేయాలో కూడా చూపించాను. ఇంకా రాని వాళ్ళు ఇలా జొన్నని రవ్వగా చేసుకొని కిచిడి చేసుకోవచ్చండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఇది కూడా ఫుల్ వీడియో ఉంది, కావాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. అలాగే జొన్నలతో దోశ అండి, ఇది కూడా నేను ఫుల్ వీడియో పెట్టాను. రెసిపీ కావాలనుకున్న వాళ్ళు చూసేయచ్చు. అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేను ఇందాక చెప్పాను కదండి, సూపర్ మార్కెట్లో బ్యాగ్స్ తీసుకొస్తాం కదా, వాటిని ముందుగా వేడి నీళ్ళల్లో బాగా వాష్ చేసి ఈ విధంగా స్క్వేర్ షేప్ కట్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని మనము ఇలా ఇడ్లీకి ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి. మనం ఇడ్లీ కోసం బయట కాటన్ క్లాత్ కొనుక్కొచ్చినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాలేదండి. ఎందుకంటే నేను ముందు ట్రై చేశాను. ఇది కరెక్ట్గా ఇడ్లీకి స్పెషల్ క్లాత్ లాగా అనిపించింది నాకైతే. ఇందులో చాలా స్పాంజ్ ఇడ్లీలా చాలా బాగా వచ్చాయి. నేను నా ఛానల్లో అన్నీ కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. జొన్న ఇడ్లీ, జొన్న దోశ, జొన్న కిచిడి, జొన్న రవ్వతో ఉప్మా, ఇవన్నీ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో పెట్టాను. మరి నా హెల్తీ ఫుడ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్లాత్ లో ఈసారి ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఒక 2 మాత్రమే ట్రై చేశాను. మిగతా అవి ప్లేట్ లో పెట్టేశాను. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం బెల్లంతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.